మన పిఎం పాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో మన ఆర్టీసీ డిపో పక్కన ఉండే ఒక కాలనీలో ఇక్కడ మన గెద్దాడ జ్ఞానేశ్వరరావు అని చెప్పేసి ఒక అతను 28 ఇయర్స్, అలాగే మనకి కేదార్ శెట్టి అనూష అని చెప్పేసి ఆమె 27 ఇయర్స్, వీళ్ళిద్దరూ నివాసం ఉంటున్నారు. వీళ్ళిద్దరు స్టోరీ తెలుసుకుంటే ఏంటంటే, ఈ గెద్దాడ జ్ఞానేశ్వరరావు అనే అతను మన దువ్వాడ ప్రాంతం రాజవాక ఏరియాకి సంబంధించిన వాడు. ఈ మన అనూష అనే ఆమెకి సంబంధించి అయితే వాళ్ళ మదరు, వాళ్ళ సిస్టర్ వాళ్ళందరూ కూడా అడ్ రోడ్ దగ్గర ఉంటారు. అక్కడ వాళ్ళ ప్రాంతం. వీళ్ళిద్దరికీ కూడా కొన్ని రోజుల క్రితం పరిచయం అయింది, లవ్ చేసుకున్నారు. లవ్ చేసుకున్న తర్వాత ఇద్దరు 2022 డిసెంబర్ 10వ తారీఖున మన సింహాచలంలో పెళ్లి కూడా చేసుకోవడం జరిగింది. పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళు ముందు కాపురు మన అరిలోవా పోలీస్ స్టేషన్ ఏరియాలో కొన్ని రోజులు కాపురం ఉండేవారు. తర్వాత మన బెందుర్తి ఏరియాలో కొన్ని రోజులు కాపురం ఉన్నారు. తర్వాత మన మధురవాడ ఏరియాలో కూడా ఈ కాపురం ఉన్నారు. ఈ క్రమంలో ఉంటున్నప్పుడు ఈ మధ్యకాలంలో అతను యాక్చువల్ గా ఏం చేస్తుంటే జ్ఞానేశ్వరరావు మన హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అనే ఆర్గనైజేషన్ లో ఈయన పనిచేస్తుంటాడండి. వాళ్ళకందరికీ కూడా ఈయన దగ్గర కొంతమంది టీం ఉన్నారు. ఈ టీం తో పాటు ఈ స్కూల్స్ లో ట్రైనింగ్ అది ఇవ్వడం, అది చేయడం, స్కౌట్స్ తయారు చేయడం చేస్తుంటాడు. ఈ విధంగా లైఫ్ లీడ్ చేస్తున్నాడు. ఈ విధంగా అమ్మాయితోటి ఈ విధంగా లవ్ చేసుకుని పెళ్లి చేసుకుని కాపురం ఉంటాడు. ఈ విధంగా ఉండేటప్పుడు అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చింది. అమ్మాయికి ప్రెగ్నెన్సీ అవుతుంటప్పుడు ఈ మధ్యకాలంలో ఈ అమ్మాయి తాలూకా సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ చెప్పడం ఏంటంటే, ఆయన వదిలించుకోవాలని చెప్పి కొన్ని రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాడండి. ఆ మధ్యకాలంలో తనకి ఏదో క్యాన్సర్ వచ్చింది, కొన్ని రోజుల్లో చనిపోతాడని డాక్టర్ చెప్పాడు. అనవసరం నీ జీవితం పోతే, నువ్వు నీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపో, నన్ను విడిచిపెట్టి అన్నట్టు అన్నాడంటే ఈ అమ్మాయి ఒప్పుకోలేదంట. వాళ్ళ సిస్టర్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పిందట. ఫోన్ చేసి చెప్పి ఎలాగైనా ఉంటే జీవితం నీతోటే ఉంటానా, అటువంటిది ఎప్పుడు జరగదని చెప్పి ఒక 1 year ముందు జరిగిందట. తర్వాత ఒక 5 నెలలు 6 నెలల ముందు కూడా ఇంకొక డ్రామా ఎలాగంటే, మా పేరెంట్స్ కి తెలియదు మనం పెళ్లి చేసుకున్నట్టు, వాళ్ళు బతకనేవారు, నన్ను బతకనేవారు, నిన్ను బతకనేవారు, ఎందుకు గొడవలు, మన ఇద్దరం డైవర్స్ తీసుకుందాం అని చెప్తే ఆ విషయం కూడా ఈ పాప చనిపోయిన అమ్మాయి అనూష అమ్మాయి యాక్సెప్ట్ చేయలేదు. ఇలాగా క్రమంలో ఉన్నప్పుడు అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇప్పుడు 9th month. యాక్చువల్ గా నిన్న మన రెయిన్బో హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి. ఆమె ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ గారు డాక్టర్ సుధా గారు అని చెప్పేసి ఆమె ట్రీట్మెంట్ చేస్తున్నారు. నిన్న క్లినిక్ కూడా నిన్న సాయంత్రం 7 గంటలప్పుడు ఈమె తీసుకుని ఆ డాక్టర్ గారు చూపించారంట. డాక్టర్ గారు జాయిన్ అయిపో బాబు ఇమీడియట్ గా అంటే, ఇవాళ ఆదివారం అని రేపు జాయిన్ అవుతామని చెప్పేసి ఈ అమ్మాయి వాళ్ళ సిస్టర్ కాల్కి రాత్రి 11 గంటల వరకు స్టేటస్ పెట్టడం, ఫోన్ చేయడం కూడా అమ్మాయి చేసింది. చేసిన తర్వాత వాళ్ళు బాగానే ఉన్నారనుకున్నారు. ఇవాళ ఆదివారం ఉదయం జాయిన్ అవుతారు. నిన్న ఈ అమ్మాయికి ఇలాగా డెలివరీ టైం వచ్చిందని చెప్పేసి హెల్ప్ కోసం అని చెప్పేసి ఈ అనూష వాళ్ళ అమ్మమ్మ గారిని వాళ్ళ సిస్టర్ వాళ్ళ మదర్ వాళ్ళందరూ పంపిస్తారు. నిన్న అనుపూర్ణమ్మ గారు అనుకుంటా వాళ్ళ మదర్ అమ్మమ్మ పేరు. ఆమె నిన్న 11 గంటలకు వచ్చారు. 10 గంటలకు వచ్చిన తర్వాత నిన్న ఆమె ఫుడ్ ప్రిపేర్ చేశారు. ఫుడ్ ప్రిపేర్ చేసిన తర్వాత చనిపోయిన అనూష ఆమె భర్త జ్ఞానేశ్వర్ ఇద్దరు లంచ్ భోజనం చేసి ఇద్దరు కూడా తినేసి పడుకున్నారట. ఉదయం హాస్పిటల్కి అడ్మిట్ అవ్వాలి కదని వాళ్ళ అమ్మమ్మ వేగం పడుకోండి, నేను పడుకుంటానని చెప్పి ఆమె వేరే గదిలో పడుకున్నారు. ఉదయం 6 గంటలకి వాళ్ళ అమ్మమ్మ లేచి చూసి అన్ని పనులు చేసి హాస్పిటల్కి వెళ్ళాలి కదా, రెడీ అవ్వాలి కదని లేపిందంట అను అని. ఇతనేమో ఆ పక్కన ఎక్కడ ఫోన్ చూసుకున్నాడట. లేపితే లెగట్లేదు, కదట్లేదు. డేడి బాబు అను కదట్లేదు, లెగట్లేదు అమ్మ అనుకుని ఆ అబ్బాయిని పిలిపించి ఆ జ్ఞానేశ్వర్ చెప్తే ఆయన కూడా లేపినట్టు నటించాడంట. లేపినట్టు నటించి లెగట్లేదు అమ్మ అనుకుని అప్పుడు కేకేస్తే కింద వాచ్మెన్ భార్య వాళ్ళు వస్తారు. వాళ్ళందరూ పట్టుకొని చేస్తే ఈయన ఎదురుగుంట మనకి మా గ్రేహౌన్స్ లో పనిచేస్తున్న విజయ్ అని చెప్పి కిరణ్ అని చెప్పేసి ఇద్దరు పోలీస్ పర్సనల్స్ ఉంటారు. ఆ విజయ్ అనే ఆయనకి కారు ఉంటది. ఆ కారులో వీళ్ళందరూ తోడు పెట్టుకుని ఇలా ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేస్తాడు అతను. ఆ ఫ్రెండ్స్ కూడా వస్తారు. వాళ్ళందరూ వచ్చి హాస్పిటల్ తీసుకెళ్తారు. ఫస్ట్ ఏంటంటే ఆమెను వాత్సల్య హాస్పిటల్ తీసుకెళ్తారు. అక్కడ డాక్టర్ గారు ఎవరు ఉండరు. తర్వాత అక్కడ నుంచి అక్కడ అంబులెన్స్ లో ఎక్కిస్తారు. ముందు కార్లు వెళ్తారు. అంబులెన్స్ నుంచి తర్వాత కీర్తన హాస్పిటల్ తీసుకెళ్తారు. కీర్తన హాస్పిటల్ ఎవరు మెడికల్ డాక్టర్లు ఎవరు అవైలబుల్ లేకపోతే మనకి అరిలోవా కేర్ హాస్పిటల్ తీసుకెళ్తారు. అక్కడ డాక్టర్లు అడ్మిట్ చేసుకుని చెక్ చేసిన తర్వాత చనిపోయిందని చెప్తారు. చెప్పిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాడు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఫోన్ చేపిస్తాడు. చేసిన తర్వాత వాళ్ళందరూ వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడి నుంచి బాడీని కేజీహెచ్కి తరలించడం జరిగింది. అక్కడ ఆయన్ని మన పోలీసుకి ఇంటి మీద వచ్చిన వెంటనే వెళ్ళిన తర్వాత అక్కడ విషయాలని తెలుసుకున్న తర్వాత ఆయన అదుపులో తీసుకున్నాం. ఇప్పుడు వాళ్ళ సిస్టర్ వాళ్ళు అందరూ ఫ్యామిలీ మెంబర్స్ కంప్లైంట్ ఇస్తున్నారండి. దీన్ని హత్యా నేరం కింద నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. చట్టపరంగా వాడిని కఠినంగా శిక్షించడానికి అన్ని విధాల దర్యాప్తు. అమ్మాయి పెళ్లి 7 years లోపు కాబట్టి మన ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారితో కూడా దీన్ని పంచనామా చేయించడం కూడా జరుగుతుంది.
సార్ మీ విచారణలో ఇప్పటి వరకు వాళ్ళ అమ్మమ్మ చెప్పిన దాని ప్రకారం జ్ఞానేశ్వర్ చెప్పడము మాకు తెలుస్తుంది ఏంటంటే అమ్మాయి ఎవరితోటో నువ్వు మాట్లాడుతున్నావు, ఎవరితోటో ఉంటున్నావు అని చెప్పి నన్ను కంటిన్యూగా ఆశ్చర్యపడుతుందండి. అది తట్టుకోలేక నేను ఈ విధంగా చేయవలసి వచ్చింది అన్నట్టు ఆయన అంటున్నాడు. ఇంకా పూర్తిగా ఇంటరాగేషన్ లో మాకు ఫ్యాక్ట్స్ అనేవన్నీ బయటపడతాయి. ప్రస్తుతానికైతే ఆయన టోటలింగ్ అనమాట. ఆయన చేతితోటి మెడపెట్టి అమ్మాయి ప్రెగ్నెంట్ 9th మంత్ అండి, అడ్వాన్స్ ఈ రోజు డెలివరీ అవ్వాలి. ఈ సిచ్యువేషన్ లో ఆమె ఇంకా పెనుగులాటికి ఎక్కువ సౌత్ చేయడానికి ఎక్కువ ఆసక్తి ఉండడం వల్ల ఇంకా రెసిస్ట్ చేయలేకపోయింది సార్. నేను ఇంకా చేసేసాను అన్నట్టు అంటున్నాడు. కానీ ఇంకా ఫర్దర్ ఇంట్రాగేషన్ లో డీటెయిల్స్ అన్ని తెలిస్తే ప్రెసెంట్ ఇప్పటి వరకు తెలిసిన విషయాలు అయితే ఇవ్వండి సార్. వీళ్ళు ప్రేమ పెళ్లి గురించి ఇరు కుటుంబాల్లోనే తెలియదా సార్, లేకపోతే అబ్బాయి కుటుంబంలోనే తెలియదు. అమ్మాయి తాలూకా సిస్టర్ గానే వాళ్ళ సిస్టర్ హస్బెండ్ వాళ్ళందరూ కూడా పెళ్లికి అటెండ్ అయ్యారు. సింహాచలంలో 2022లో మ్యారేజ్ కి వీళ్ళు అటెండ్ అయ్యారు. కానీ వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే ఇప్పుడు మాకు తెలుస్తుంది ఏంటంటే అబ్బాయి పేరెంట్స్ కి విషయంలో తెలియకుండా మెయింటైన్ చేస్తున్నాడో తెలియదు. అమ్మమ్మ నా పేరు అన్నవారు. ఏం జరిగింది? ఏమైందమ్మా అసలు? నా మనవరాలు గర్భిణి. అవునమ్మా. ఎన్ని మంత్స్ గర్భిణి? ఎన్ని నెలలు గర్భిణి? 9 నెలలు పూర్తి అయిపోయాయి. రేపు ఆపరేషన్. రేపు ఆపరేషన్ హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అవ్వాలి. ఏం జరిగిందమ్మా? ఏం జరిగిందంటే మామూలుగా పడుకున్నారు. నిన్న అన్నం నీవు చేశారు, రాత్రి భోజనం చేశారు, బయటకి హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్ళి వచ్చేసాక హాస్పిటల్కి వెళ్ళి వచ్చేసాక ఏమైందంటే అన్నం తిన్నారు. అన్నం తినేసి పెట్టేశాక ఇంకా వెళ్ళి కొంచెం టీవీ ఫోన్ చూసుకుని పడుకున్నారు. నేను కొంత మళ్ళీ అన్ని తోమేసుకుని చేసి పడుకున్నాను. పడుకోబోతులేక నాకు నిద్రట్టేసింది. ఎటో ఈ లోపల తెల్లారకట్లా మరి పొద్దున్న హాస్పిటల్కి 8 గంటలకు జాయిన్ అయిపోమన్నాను డాక్టర్ అయిపోయింది. నిప్పులు వస్తే నీకు నిప్పులు రానా టాబ్లెట్ వేస్తాను, నిప్పులు రాలేదనుకో ఆపరేషన్ చేసేస్తాను పొద్దున్న. అయితే రాత్రే జాయిన్ అయిపోమన్నట్టు వీడు అన్నాడంట. పొద్దున్న వెళ్దాం అన్నాడంట. పొద్దున్న వెళ్దాం అంటున్నాడు అమ్మమ్మ. సరేలే పొద్దున్న అన్నా పర్లేదు, పొద్దున్న వెళ్ళిపోదామని నేను పొద్దున్న లేచి అంట్లు దొంకుని అన్ని శుభ్రం చేసేసుకుని ఇడ్లీ పెట్టుకుని ఆ ఇడ్లీ వేసి అన్ని రెడీగా పెట్టేసుకుని వెళ్ళి అనుమానం లెగ్గొట్టున్నాను. ఏ నీళ్ళు ఎక్కిన పోయి మీద స్నానం చేయించేస్తామని అనుమానం లేకెత్తుంటే పలుకులేదు. 2 కేకలకి లేచేది. అలాంటి 3వ కేక వేసాను కానీ లెక్కలేదు. అదే ఈ లోపల ఫోన్ అట్టుపోయే సందులో కూర్చొని అటు ఫోన్ చూసుకుంటున్నాడు. ఇదేంటి ఫోన్ చూసుకుంటున్నాడు, ఇది లెగ్సి కూడా కాదు అనేసి ఇదేంటి అని మాట్లాడుతుంది, అని మాట్లాడలేదని వచ్చి కొడుతున్నాడు. కొడుకు ఇల్లు లాగి చేస్తున్నాడు. అలాగే కొడుకు లాగి అంటుంటే లేదమ్మా అయిపోయింది అంటున్నావా అని వచ్చి నెత్తున్నారు బాధేసుకుని ఆమెసి ఫోన్ చేసి డాక్టర్ గారికి ఫోన్ చేసి అంటే లేదమ్మా లేదు అయిపోయింది అనేసి అంటున్నాడు. ఏం జరిగిందమ్మా అసలు? నాకు అనుమానం లేదు. ఇదే అంటే చనిపోవడానికి కారణం ఏంటి? చనిపోవడం ఆ ఎదవ ఏం చేసేది మనకు తెలుసు. ఆ ఎదవ ఏదో చేసేసి ఉంటాడు, ఆడికి తెలుసు. ఆడు ఏ 12 గంటలకో ఏపీకో నొక్కేసి ఉంటాడమ్మా. చెప్పిందండి చెప్పినట్టు కదా హాస్పిటల్లోని. నేను నిన్న మధ్యాహ్నం 12 గంటలకు 11 గంటలకు వచ్చాను. నేను గొడవలు గట్రా ఆలకించలేదు. ఆయన చెప్పరా పిల్లలు చెప్పలేదు కూడా. అబ్బాయి ఏం జాబ్ చేస్తాడు? జాబ్ ఏం చేస్తాడో నాకు తెలదు. ఎక్కడ విసిరోడ్లో జాబ్ ఏదో పెట్టాడంట. ఎక్కడో చేస్తాడంట ఉద్యోగం ఏదో 60,000 ఎంత వస్తాయంట. ఎక్కడో ఉంటారంట. నాకు తెలుసు, వాళ్ళకే తెలుసు, దానికే తెలుసు. పెళ్లి 2 సంవత్సరాలు అయింది కదా, వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడ ఉంటారో తెలీదా? పెళ్లి 2 సంవత్సరాలు అయింది, ఎన్నాళ్ళైంది నాకు తెలదమ్మా. 2 సంవత్సరాలు ఎక్కువ తెలిసిందే. పెళ్లి నాకు చెప్పింది. తర్వాత ఎన్నాళ్ళు అయింది అన్నది నాకు తెలదు. ముందు ఎక్కువే 2 సంవత్సరాలకి ఎక్కువైంది. 2 సంవత్సరాలు ఎక్కువే పెళ్లి అయింది. అయితే పెళ్లి ఉంది అంటే ఇలాగే అత్తగారు అంటే నీ చుట్టాలు తెలుసండి. అబ్బాయి దేవుడు అది ఇక్కడ అంకాపిల్ల ఆటలు ఏ ఊరు? అంకాపిల్ల ఆటలు ఏదో ఊరు ఉంటుంది, నర్సీపట్నం గారి ఎట్లే. తల్లిదండ్రులు వచ్చారండి. అమ్మాయి తల్లిదండ్రులు ఇంకో అమ్మాయికో పళ్ళేవు. అబ్బాయి తల్లిదండ్రులు రాలేదు. వస్తారంట, మరి వస్తారో రారో మరి తెలదంటున్నారు. ఆడికి తెలదు, వాళ్ళకి తెలదు. పెళ్లి చేసుకున్నట్టంటే చేసుకున్నట్టు తెలుసు. ఇప్పుడు అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్లారు కదా? తీసుకెళ్ళారు పొద్దున్న తీసిపోయారు. నాకు కాపాడడం లేదు. నేను ఇక్కడ ఏడుతున్నాను డిపార్ట్మెంట్లో. ఇప్పుడు తీసుకొచ్చి నాకు వెళ్ళడం లేదు, నాకు కాపాడడం లేదు. నా కూతుర్ని ఇంకా నా అందాల కూతుర్ని, నా బంగారం కూతుర్ని బాబోయ్. అమ్మాయి మ్యారేజ్ నాకు తెలియదండి. మా అమ్మాయి వచ్చి పెద్దమ్మాయి నేను పెళ్లి చేసుకుంటున్నాను
అన్నదండి. ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటున్నాను అన్నది. రమ్మని కూడా అనలేదండి అని. మా అల్లుడు చిన్నల్లుడు ఉన్నది లోపల ఉన్నారండి. చిన్నల్లుడు మా చిన్నమ్మాయి వాళ్ళ ఇల్లు చేశారు. వాళ్ళిద్దరు ఏం చేశారండి. ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి అయితే నా దగ్గరికి వచ్చి చెప్పిందండి నేను పెళ్లి చేసుకుంటున్నాను. కోర్టులో ముందు పెళ్ళి అయిందండి. మా పెద్ద అమ్మాయి విడాకులు తీసేసుకున్నారండి. ఈ అదగొలిగాడు వల్ల పడి తీసుకుంటున్నా అని చెప్పింది. చేసుకుంటున్నాను. ఎన్నాళ్ళు ఉంటావు చేసుకోవాలి. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడండి అమ్మాయిని. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళలేదండి. ఇప్పుడు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళలేదు. కొడుకు వచ్చిందనే కూడా వాళ్ళ ఇంట్లో అందరికీ తెలిసిందని చంపేశాడు. మరి ఎప్పుడు మీరు అడగలేదా మరి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళలేదు ఎందుకంటే? అడగడానికి నా దగ్గరికి ఎప్పుడు వచ్చారండి. ఆ పిల్ల పెళ్లి చేసుకున్నా అని చెప్పడానికి వచ్చిందండి. మళ్ళీ రాలేదు. ఎన్నేళ్ళు పరిచయం అమ్మాయిల తిరిగి? అలాగే 3 సంవత్సరాలు అంటున్నారు కదండి. నాకు తెలియదండి. నేను 3 సంవత్సరాలు కామలో ఉన్నాను. నేను 3 సంవత్సరాలు అవుతుంది. ఈ కామలో లేచి వచ్చేవాడికి మా ఆయన తెచ్చుకోడు. మీ సొంత ఊరు ఎక్కడ? అటు రోడ్డు ఎలమంచిలో రోడ్డు.